టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో టీమిండియా అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనే వారి టెన్షన్ కి కారణం. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఈ రోహిత్ కేవలం 4 పరుగులు చేసి వెనుతిరిగాడు. సీజన్ ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదనిపించిన రోహిత్ సెకండ్ హాఫ్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి 7 ఇన్నింగ్స్ లో 297 పరుగులు చేసిన రోహిత్ తర్వాతి 5 ఇన్నింగ్స్ లో 34 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో హిట్ మ్యాన్ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఐపీఎల్ ఒక్కటే అయితే రోహిత్ ప్రదర్శనపై అంత ఆందోళన ఉండదు. కానీ త్వరలోనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీమిండియా ఈసారైనా కప్ కొట్టాలంటే కెప్టెన్ గా, ఓపెనర్ గా రోహిత్ శర్మ రాణించడం చాలా ముఖ్యం. టీ20 ప్రపంచ కప్పుల్లో ఏమాత్రం మెరుగైన రికార్డు లేని రోహిత్ పేలవ ప్రదర్శనను చూసి మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గణాంకాలను చూసిన ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ ముందు రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కెరీర్లో చివరి టీ20 ప్రపంచ కప్ ఆడబోతున్న రోహిత్ శర్మ సత్తా చాటాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నాడు. కెప్టెన్ కాకుంటే రోహిత్ శర్మను టీ20 ప్రపంచ కప్ కూడా ఎంపిక చేసేవారు కాదని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.